దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమేము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలాది వందనాలు. గడిచిన పునరుద్ధాంతి నుంచి పునరుద్ధాంతిన వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ రీతిగా నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత, ధన్యత మాకు ఇచ్చేందుకు నీకే వందనాలు. వాక్యభాగంలోకి వెళ్తుండగా మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహింపగల హృదయాలు మా అందరికీ దయచేయమని, మా ఆత్మీయమైన జీవితాలకు అవసరమైన జీవాహారాన్ని మీరే మాకు దయచేయమని, ఈ ఆరాధన నీ చేతులకు అప్పగిస్తూ నీకే మహిమ అంతా చెల్లులాగున ఈ ఆరాధన నడిపించమని సహాయం చేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కలు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని దేవుణ్ణి ఆరాధించే యోగ్యత, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగం చూస్తే కీర్తన గ్రంథంలో 28వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. వారు క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలం మేము అంటున్నాడు. క్రియలను బట్టి, దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము అంటున్నాడు. నీ క్రియలు మంచిగా ఉన్నాయా, దుష్టక్రియలుగా ఉన్నాయా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఆలోచన చేసుకోవాలంటే దానికంటూ ప్రతీకారం అనేది దేవుని యొద్ద నుంచి వస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్తున్నాడు, క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము అంటే ప్రతిఫలమిమ్ము అని అంటున్నాడు. మన కింద చదివితే వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము అంటున్నాడు. అంటే పనిని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి నీకు ప్రతీకారం అనేది ఉంటుంది. అలాగే రెండవదిగా ఏముంటుందండి? ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం ఎప్పుడు వస్తుందంటే నీ పని మంచిదైనప్పుడు నీకు ప్రతిఫలం వస్తుంది. నీ పని సరైనదిగా లేకపోయినప్పుడు నీకు ప్రతీకారం అనేది వస్తుంది. పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. లోకంలో అనేకమైన పనులు ఉంటాయి. కూలి పని అని, లేకపోతే ఫ్యాక్టరీ పని అని, రకరకాల ఉద్యోగులు, ఇవన్నీ కూడా రకరకాల పనులు ఉంటాయి. కానీ ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఎటువంటి పనులు మనం కలిగి ఉన్నాం, మన బతుకు తెరువుకి ఏ రీతిగా అయితే ఒక పనిని, వ్యాపారాన్ని ఎంచుకుంటున్నామో, నీ ఆత్మీయమైన జీవితంలో కూడా నీ పని ఎలా ఉన్నది అన్న నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసుకున్నావా? దేవుని పట్ల నా పని ఏంటి? నేను దేవునికి ఏ రీతిగా పని చేస్తున్నాను? నేను చేసే పని దేవునికి నచ్చుతుందా, లేకపోతే నేను చేసే పని దేవునికి నచ్చడం లేదా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసుకున్నావా? బైబిల్లో కొన్ని పనుల గురించి చెప్తా ఉన్నాడు. మొదటిగా మనం చూస్తే విస్తారమైన పని అంట. ఇక్కడ మార్త మనం చూస్తే విస్తారమైన పని పెట్టుకుందంట. చూద్దాం, లూకా సువార్త 10వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం మనం చదివితే చూడండి, మార్త విస్తారమైన పని పెట్టుకున్నడు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు
నా సహోదరి, నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. మార్త ఏం పెట్టుకుందండి? విస్తారమైన పని. చాలామంది విస్తారమైన పని కలిగి ఉంటారు. ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అనే పని పెట్టుకోరు. ఈరోజు సెలవు కదా, వారం అంతా ఖాళీ లేదు, ఈ బట్టలని అయ్యని త్వరగా పొద్దున్న లేచిపోయి ఈ పనులన్నీ చేసేసుకుని త్వరగా ఆరాధనకి వెళ్ళిపోదాం అనుకుంటారు. తెర చూస్తే ఈ పనులు లేట్ అయినప్పటికీ ఎక్కడికి ఆలస్యంగా వస్తారు చెప్పండి? దేవుని మందిరానికి. మరి వారం రోజులు పనికి ఆలస్యంగా వెళ్తావా? డ్యూటీకి ఆలస్యంగా వెళ్తావా? నీ వ్యాపారానికి ఆలస్యంగా వెళ్తావా? దేనికి నువ్వు నీకు సంబంధించిన వాటిలో ఆలస్యంగా వెళ్ళవు. ఈరోజున క్రైస్తవులు చాలామంది ఈ విశ్రాంతి దినాన్ని ఆదివారపు రోజున విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని సన్నిధికి రాలేని వారిగా, దేవుని సన్నిధిలో ఉండలేని వారిగా, లేకపోతే ఆలస్యం చేసేవారిగా ఉంటా ఉన్నారు. గుర్తుపెట్టుకో, నీ పనిని బట్టి నీకు ఏముంటుంది? ప్రతిఫలం అనేది ఉంటుంది. విస్తారమైన పని పెట్టుకో. వారం రోజులు ఇచ్చాడు దేవుడు. వారం రోజులు సరిపోవట్లేదా నువ్వు చేసుకునే పనులకి? ఆదివారమే కావాల్సి వస్తుందా? ఈ మధ్యన ఏంటోనండి, ఆదివారం పెడుతున్నారు. పెళ్ళిళ్ళు, మెచ్యూరీ ఫంక్షన్లో మొత్తం ప్రతిదీ కూడా ఆదివారం పెడతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం! పెట్టేవాళ్ళకి బుద్ధి లేదు, చెప్పేవాళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు. ఆదివారం పెడతారా? ఆదివారం అనేది దేవుని దినం. అది దేవుని పరిశుద్ధమైన దినం, దేవునికి ప్రత్యేకించబడిన దినం. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నువ్వు ఘనపరచాలి, మహిమపరచాలి. అంతే తప్ప ఆదివారాల్లో కార్యక్రమాలు ఏంటండి? అది చాలా వాక్యానికి విరుద్ధం. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. వారి పనిని బట్టి వారికి ప్రతీకారం ఉంటుంది, అలాగే ప్రతిఫలము కూడా ఉంటుంది. దేవునికి ఏమి ఇష్టం? మరియలాగా దేవుని వాక్యం వినడం ఇష్టం. కానీ ఇక్కడ మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంటుంది. మన దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యాలి. దాని తర్వాత నువ్వు ఏ పని చేసుకుంటావో చేసుకో, దేవుడు ఏమొద్దనడు. ఇక్కడ మరియా చక్కగా ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటా ఉంది. మార్తేమో వినట్లా. అయ్య బాబు, యేసు ప్రభు మన ఇంటికి వచ్చాడు, ఆయన్ని అసలు మామూలుగా కాదు, వంటలతో నా రుచులతో కడుపు నింబ పెట్టేసి ఆయన మెప్పు పొందాలనుకుందో ఏమనుకుందో. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. సేవకుడిని ఏదైనా పిలుస్తారు, సేవకుడు వచ్చే టయానికి మొత్తం పనులంతా పూర్తి చేసుకుని, అయ్యగారు ఒక 10 నిమిషాలు వాకింగ్ చెప్పండి అనరు. సేవకుడు వచ్చినా కూడా తిప్పుతూ ఉంటారు గరిటికి, చెమటలు చేస్తూ ఉంటారు. మంచిదే సేవకుడిని ప్రేమించడం, కానీ అన్నిటికంటే ముఖ్యం దేవుని వాక్యం మనం వినాలి. నీ పనులను బట్టి, నువ్వు కలిగిన పనిని బట్టి దేవునికి ఇష్టం లేనిది ఏది నీలో ఉండకూడదు. విస్తారమైన పని పెట్టుకుంది, విస్తారమైన పని పెట్టుకుని తొందరపడిపోతూ ఉంది. విస్తారమైనది ఏదైనా సరే ఏం చేస్తుంది? మనల్ని తొందర పెట్టేస్తూ ఉంటుంది. చాలామంది ఓ పక్కన వంట వండేస్తూ ఉంటారు, ఇల్లు తుడిచేస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చి ఇళ్ళలా తిప్పుతూ ఉంటారు, లేకపోతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉంటారు. అటు ఇట్లో ఒక్కోసారి ఏమవుతుందంటే కూర మాడిపోవడం ఏదో రకరకాల జరుగుతూ ఉంటాయి. విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. ఒకదాని తర్వాత నీకు సమయం ఇచ్చాడు, 24 గంటలు సమయం ఇచ్చాడు నీకు. మాటలు కాదు దేవుడు. చాలామంది అంటున్నారు, అయ్యగారు 24 గంటలు సమయం సరిపోతలేదు అంటున్నారు. ఏంటి 24 గంటలు సమయం అనేది రోజుకి సరిపోవట్లేదంటే ఎందుకు? సీరియల్స్ తక్కువైపోయి అవి 30 గంటలు దేవుడు 36 గంటలు చేస్తే సీరియల్ ఏమోను
ఏమవుతండి, విస్తారమైన సీరియల్లో వచ్చిన ఇంకా కంటి నిండా చూస్తాకుంటుంది. చాలామంది సంపాదన విషయంలో కూడా సమయం సరిపోతలేదని అంటున్నారు. ఏం చేసుకుంటామండి, సంపాదించుకోవాలి, తప్పు లేదు. అధికమైనది, విస్తారమైనది అది మనకు నష్టాన్ని తీసుకొస్తుంది. విస్తారమైన పని పెట్టుకుంది, విస్తారమైన పని పెట్టుకుంది. పేతురు శిష్యులైన వారు సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు వారికి ఒక చేప అయినా పడలేదు. దేవుని మాట ప్రకారంగా వారు వల్ల వేశారు. అక్కడ ఏమైంది, విస్తారమైన చేపలు పడినాయి. లోకసువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వలలు పెగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారి అప్పటి వరకు చేప పడినప్పుడు చక్కగా ఉన్నారు. విస్తారమైన పడిపోయినప్పటికీ అసలు వాళ్ళకి ఏమొచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది, తొందర వచ్చేస్తుంది. ఎందువల్ల, ఎక్కడ తెగిపోయి చేపలన్నీ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయండి. విస్తారమైనది ఏదైనా సరే నేను తొందర పెడతారు. అక్కడ ఇందామని చదువాం, మాతో విస్తారమైన పని పెట్టుకుని తొందరపడండి. ఏదైనా కానీ విస్తారమైనది ఏది చేయకూడదు. కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, నీకు తెలుసో లేదో. విస్తారమైన పనులు పెట్టుకుని సమయం సరిపోక స్పీడ్కి వెళ్ళి ఆ పని అవగొట్టుకోవాలని చెప్పి స్పీడ్గా వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. విస్తారమైన పని నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అంటున్నాడు. విస్తారమైన పని పాటల వలన ఏం పడతాయంట, అలసిపోయి కళ్ళే వస్తాయండి. విస్తారమైన పని నువ్వు ఎప్పుడు పెట్టుకోకూడదు. నీకు తగిన పని సమయానికి నువ్వు చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. చాలామంది విస్తారంగా ఆలోచించేస్తారు, విస్తారంగా కూడా నువ్వు ఆలోచించకూడదు. నీకు తలపోటు అనేది లేకపోతే బీపీ అని ఇవన్నీ కూడా వస్తాయి. విస్తారమైనది విస్తారంగా తినేహోనికి ఏమొద్దామో చెప్పండి, కొడుపంతా ఏమవుద్ది, టైట్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయి లేదా వామిటింగ్ అయిపోవడమో ఏదోటి అవుతుంది విస్తారమైన. అలాగే ఆలోచన కూడా నువ్వేం చేయకూడదు, విస్తారంగా ఆలోచించకూడదు. చూడండి యెషయా గ్రంథం 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయము చూడండి 13 నుండి మనం చదివితే, చూడండి, నీ విస్తారమైన యోచన వలన అంటే ఆలోచన వలన నీవు అలసి ఉన్నావు. చూసుకోండి, నువ్వు విస్తారంగా ఆలోచిస్తే నీకు ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. మనిషి అన్నాక ఇవి లేకుండా ఎందుకుంటాయి? ఇవన్నీ ఉన్నాయి కనుక మనిషి అయ్యాడు. ఇవన్నీ ఉంటాయి, కానీ నువ్వు నిరీక్షణ, భక్తి, విశ్వాసం కలిగి ఉంటే ఏదో ఒక రోజున వాటినన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు, వాటిని తీసివేస్తాడు. చూడండి, విస్తారమైన యోచనల వలన నువ్వు అలసి ఉన్నావు. చూడండి, జ్యోతిష్కులు, నక్షత్ర చూషకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. ఏమంటున్నాడు? జ్యోతిష్కులు చాలామంది ఏంటి నా పరిస్థితులు ఎలాగైపోయిందని చెప్పి జ్యోతిష్కులు లేకపోతే నక్షత్రాలు చూసేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పించుకుంటావేమో. కానీ ఏమంటున్నాడో తెలుసా కింద, నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. కింద చెప్తాడు వారి గురించి, వారు కొయ్య కాలు వలనైనది, అగ్ని వారిని కాల్చివేయుచున్నది, జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు అని అంటున్నాడు. చూడండి, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి
అలిసితువో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడైనను నుండడు అంటున్నాడు. విస్తారమైన ఆలోచనలు నువ్వు పెట్టుకోకూడదు. నీకు ఆలోచన ఉన్నది ఏమన్నాడు? నీ చింత యావత్తు ఆయన మీద, నీ చింతను దేవుని మీద వేసేయాలి. విస్తారంగా ఆలోచన, విస్తారంగా సంపాదించుకోవాలి, విస్తారంగా ఏదో చెయ్యాలని నువ్వు అనుకోకు. విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అవసరమైనది ఒక్కటే అంటాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవుని వాక్యం వినడం, నా బోధ వినడం, నా వాక్యం వినడం నాకు ఇష్టం. నువ్వేదో పని పెట్టేసుకుని ఏయో ఉండేసి అవి నాకు కట్టేసి నేను తినేసి నిన్నేదో దీవించేస్తాను, నిన్నేదో మెచ్చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదు మార్త, అవసరమైనది ఒక్కటే. చాలామంది వంటల గురించి, టిఫిన్ల గురించి, దేవుని ఆరాధనకి ఆలస్యంగా వస్తున్నారు పనులు బట్టి. నువ్వే పని చేస్తున్నావో చూసుకో. దేవునికి ఏది ఇష్టం? మరీ చేసిందా, మా అత్త చేసిందా? టిఫిన్ చేయకుండా రామ్మా, దేవుడు జీవాహారాన్ని పెట్టి నిన్ను ఇంటికి పంపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కావాల్సింది అది. రెండోదిగా మనం చూస్తే చూడండి, అవివేకపు పని. ఇది ఎక్కువగా సమాజంలో చోటు చేసుకుంటూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము. మొదటిగా విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు. రెండవదిగా అవివేకపు పని. చూడండి 13వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే ఇక్కడ ఇశ్రాయేలు అందరినీ కూడా సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో చెప్పి ఒక చోట సమకూర్చమంటాడు. అయితే సమూయేలు రావడం ఆలస్యం అవుతుంది. 7 దినములు ఆలస్యం అవుతుంది. ఆలస్యమైందని చెప్పి సేవకుడు చేయవలసిన పని, దైవజనుడు చేయవలసిన పని, ప్రవక్త చేయవలసిన పని ఇక్కడ రాజు చేశాడు. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు అంటున్నాడు. సేవకుడు చేయవలసిన పని ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేశారు? సౌలు, రాజు చేశాడు. రాజు పని అప్పచెప్పాడు దేవుడు. ఆ పని చేసుకోవాలి. దైవజనుడు చేసే పని చేయకూడదు. ఈనాడు సంఘంలో కూడా సేవకుడు చేసే పని చేసేస్తున్నారు విశ్వాసులు. దైవజనులు చేసే పని ఆ సంఘంలో పెద్దలుగా ఉన్న వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం అది చెప్పట్లేదు. ఎవరికి వారి పనులు ఇచ్చాడు దేవుడు. భర్త చేయవలసిన పని భర్త చేయాలి, భార్య చేయవలసిన భార్య పని చేయాలి, బిడ్డలు చేసే పనులు బిడ్డలు చేయాలి. ఎవరు పని మారినా తేడా వచ్చేస్తుంది. మనకు తెలుసు కదా, గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. కుక్క చేసే పని గాడిద చేసింది ఏమైంది? నడ్డే విరగొట్టుకుంది. ఇక్కడ అదే పరిస్థితి అయిపోయింది సౌలుకు కూడా. సౌలు కుటుంబానికి, సౌలు కుమారులకి ఆ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. ఎప్పుడైతే అవివేకపు పని చేశాడో, ఎప్పుడైతే సేవకును చేసే పని తను అధికారం తీసుకుని చేశాడో, దేవుడు వెంటనే ఏం చేశాడంటే సౌల్ని పక్కన పెట్టేశాడు. గుర్తుపెట్టుకో. చాలామంది ఇదే పరిస్థితులు కలిగి ఉన్నారు క్రైస్తవులు. ఇప్పుడు ఈ వారం స్కూళ్ళు ఓపెన్ అవుతాయి. స్కూళ్ళకి పంపినప్పుడు కూడా సేవకుని ప్రార్థన ఇష్టపడట్లే. తల్లిదండ్రులే ప్రార్థన చేసి పంపేస్తున్నారు. వివాహాలు వస్తూ ఉంటే యానివర్సరీలు వాళ్ళే చేసేసుకుంటున్నారు. పిల్లల బర్త్డేలు వస్తే వాళ్ళే ప్రార్థనలు చేసేసుకుంటున్నారు. వాళ్ళే ప్రార్థనలు చేసేస్తున్నారు. చాలా తప్పండి అది. అలాగైతే ఇక్కడ అవివేక పని ఎందుకు చేసావు అంటాడు.
అవివేకపు పనులు చేస్తున్నారు చాలామంది. నీ జీవితం ఏదో అయిపోయింది, నీ బిడ్డల జీవితాలు బాగుండాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నువ్వు అవివేక పనులు చేయకూడదు. ఎందుకమ్మ ఎండలో అంత దూరం వెళ్ళడం, ఆడికి వెళ్ళి మళ్ళీ పాస్గా నేను ఏం చేస్తారా అంటాడు మామగారు, లేదా నేను చేసేస్తారా అంటది మీ అత్తగారు, లేదా మీ అమ్మ నాన్న అంటారు నేను చేసేస్తాలే వెళ్ళి తీసుకొచ్చే అని. ఏమొస్తుందండి? దరిద్రం అంటుకుంటుంది. నీ బిడ్డ క్షేమంగా సంవత్సరం అంతా వెళ్ళి రాకపోకల్లో క్షేమంగా ఉండాలంటే నీ ప్రార్థన కాబడేస్తుందా? సేవకుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? సేవకుడు మధ్యవర్తి. సేవకుడు నీకు దేవునికి. సేవకులు చేసే సేవకులు చేయాలి, విశ్వాసులు చేసే విశ్వాసులు పని చేయాలండి. దైవజనులు చేసే పని చేయకూడదు. నేను చాలా చోట్ల ప్రోగ్రాంకి వెళ్తూ ఉంటాను. సేవకుడు ఆలస్యం వేయడని చెప్పి మైక్ తీసుకుని ప్రార్థన చేసేస్తారు. అక్కడ ప్రారంభించండి ఆర్కెస్ట్రా అంటారు. ఏదోటి కరెంటో ఏదోటి ఆటంకం వస్తూ ఉంటుంది. అక్కడ అదృష్టం కొద్ది ఒకసారి రాదేమో. సేవకుడు 10 నిమిషాలు ఆలస్యం అవుద్ది, పావు గంట అవుద్ది, ఏమైపోద్ది? ఇక్కడ అదే ఆలస్యం అవుతుందని, శాంతిపరచాలని, జనాలు చెదిరిపోతున్నారని వాళ్ళందరి గురించి ఆలోచించి ఇది తప్ప నేను చేసేది, ఇలా నేను చేయకూడదేమో, నేను చేసే అర్హత నాకు ఉందా, ప్రార్థన చేసేవారు కూడా ఎదుటివారి గురించి అర్హత ఉందా లేదో ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధత ఉందా, యథార్థత ఉందా, భక్తి ఉందా నీకు అన్నది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఏమి ఆలోచన చేసుకోకుండా ఎలాగా ప్రార్థన చేసేస్తున్నావు నువ్వు? సౌలు కూడా ఏమీ ఆలోచన చేసుకోలేదు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసి. నేను జనాలు సమకూర్చమన్నారు, సమకూర్చు అంతే, అంతవరకే. చెదిరిపోయే వాళ్ళు చెదిరిపోతారు, పోయేవాళ్ళు పోతారు, వాక్యాన్ని నిలబడలేని వాళ్ళు నిలబడలేకపోతారు. నువ్వు చేయవలసింది చేయాలి, చెప్పవలసింది చెప్పాలి, అంతే తప్ప నేనేదో చేసి మెప్పు పొందాలి, నేనేదో చేసేయాలి అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఏమన్నాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనలేదన్నాడు. ఇక్కడ ఏం చేశాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము చేశాడు. చూడండి, ఈ ఒక్క పాపము సౌలు కుటుంబానికి ఆ రాజ్యాన్ని స్థిరపరచలేదండి. చూడండి, ఇక్కడ ఏమన్నా, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. నువ్వు చేసే ఆ అవివేక పనిని బట్టి నీ బిడ్డలకు ఆశీర్వాదం లేకుండా పోతుంది. జాగ్రత్త. సౌలుతో అక్కడితో పోయాడు, తన కుమారులు చనిపోయారు, వారి కుమారులకి రాజ్యం లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. అక్కడితోనే వారి కుటుంబం అంతరించిపోయింది. ఈరోజు నువ్వు చేసే అవివేక పనిని బట్టి నీ బిడ్డలకి ఆశీర్వాదం అనేది ఉండలేదండి. చాలామంది ఎక్కువగా ఇదే సమాజంలో జరుగుతూ ఉంది. అవివేకపు పని చేయకూడదు. అవివేకం. అదే సమూయేలు మళ్ళీ సౌలుతో చెప్తాడు. చూడండి, అదే గ్రంథం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞను గైకొనడం ఏంటమ్మా? శ్రేష్టం. కొన్ని ఈ మధ్యన ఈ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయ్యాక ఈ రీల్స్ వస్తూ ఉన్నాయి. వారి పెళ్ళిళ్ళకి వాళ్ళే పెళ్లి రోజు యానివర్సరీ దండలు వేసేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే ఇళ్ళకి పూలు అయ్యి జల్లేసుకుంటున్నారు. నేను అనుకుంటా ఉంటాను, ఈ పెళ్లి రోజును కూడా పెళ్ళి ఇలా చేసేసుకుంటే బాగున్నాను, ఈ మ్యారేజ్ రిజిస్టర్
ఏంటి పాస్టర్ గారు వీళ్ళందరూ ఎందుకు అని అనిపించింది నాకు. నిజమే కదా. అప్పటికేమో పెళ్ళి అవ్వాలి, పెళ్ళి జరిగిందని సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కావాలని పాస్టర్ గారు కావాలి. ఈ పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి, కథకారీలకి, ఏట్లకి కూడా పాస్టర్ గారు అవసరం ఉండట్లేదు. అవివేకపు పనులు. జాగ్రత్త. దేవుడు చెప్తా ఉన్నాడు. గలతీ పత్రికలో కూడా గలతీ సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే చూడండి, మీరింత అవివేకులవుతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, మొదట ఎంత పెళ్లి రోజు వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, ఏ రోజు వచ్చినా పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు ఉన్నారా ఖాళీగా, ఇంటి దగ్గర వస్తాం అని ఫోన్ చేసేస్తారు. మొదట ఆత్మానుసారంగా ఆరంభిస్తాం, తర్వాత ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలేదు. పాస్టర్ గారు ఎందుకులే, ఏం మీటింగ్కి వెళ్ళి ఉంటారో, బిజీగా ఉండి ఉంటారు, ఎక్కడికి వెళ్ళి వచ్చి పడుకుని ఉంటారో. అయ్యో, సేవకుని గురించి ఏమండి ఎంతగా ఆలోచించే విశ్వాసులు ఉన్నారు ఈ రోజున. పాస్టర్ గారు ఉండడం ఫ్రెండ్, ఇది వరకు ఒక ఆమె మంచి విశ్వాసంగా వచ్చేదంట. తన భర్త వారి కుటుంబం చిన్నదానికి కూడా సేవకుడు ఉండాలంటే ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా సేవకుడు ఖచ్చితంగా ఉండాలంట. ఉండి అది దాని గురించి ప్రార్థన చేసి, మిక్సీ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా సేవకుడితో ప్రార్థన చేసే ఆమె ప్రారంభించేదంట. ఎప్పుడు ఫోన్ చేసా, అక్కడికి వెళ్ళి వచ్చాను, ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చాను అని అనేవాడు. ఏట్రా బాబు మాట్లాడుతా అంటే, ఆమె విశ్వాసం అటువంటిదిరా, ఆమె భక్తి అటువంటిరా అనేవాడు. మొత్తం అన్నీ నిండిపోయింది ఇల్లు. ఇప్పుడు ఎవరు అడ్డంగా ఉన్నారు? అమ్మ ఎవరు అడ్డంగా ఉన్నారు చెప్పండి అమ్మా, ఎలా చూడండి ఎవరు అడ్డుగా ఉన్నారు? పాస్టర్ గారు అడ్డొచ్చేసారు. ఎరా ఆమె దగ్గరికి వెళ్తలేదంటే, లేదురా ఇంట్లో నిండిపోయింది, నేను వెళ్తాకే చోట్లేదు, దేవునికి చోట్లేదు. ఏండి మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో, మన ఇళ్లల్లో దేవునికే చోట్లేదు. సేవకుడు ఉంటాడా? సేవకుడు ఎక్కడ ఉంటాడు? సేవకుడు ఉంటాడు. అన్నీ రాకముందు ఎక్కడుంటాడు సేవకుడు? అందరికంటే ముందు ఉంటాడు. అన్నీ వచ్చేసాక ఎక్కడ ఉంటున్నాడు సేవకుడు? వెనకాల ఉంటున్నాడు. అవివేకపు పని. జాగ్రత్త. మొదట ఆత్మానుసారంగా ఆరంభించినప్పుడు చివరకు కూడా నీకు ఎలా ఉండాలి? ఆత్మానుసారం. కోరాహు, దాతాను, అభిరాములు ఐగుప్తు నుంచి విడిపించలేకపోయారు, ఐగుప్తు నుంచి నడిపించలేకపోయారు, చేత కాలేదు వాళ్ళకి. మోషే దైవజనుడిని దేవుడు పంపించి 10 అద్భుతాలు చేసి ఆ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తే అప్పుడు వీళ్ళకి కొమ్ములు వచ్చేసింది. అదేదో ముందే నీతో మాకు పని లేదనొచ్చు కదా ఐగుప్తులో మోషేతో. అలా ఎందుకంటే వీళ్ళు చేయలేరుగా అద్భుతాలు, వీళ్ళు చెందలేరుగా, వీళ్ళు నడిపించలేరుగా, వీళ్ళు తీసుకురాలేరుగా. అంతా అయిపోయాక తీసుకొచ్చేసాక అంటున్నారు, నీతో మాకు అమ్మా పని లేదయ్యా మోషే, అహరోను నీతో మాకు పని లేదు, నీ అవసరం ఈ రోజుతో అయిపోయింది. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. నీ జీవితం బాగుండి దీవించబడి ఆశీర్వదించబడేదాకా చక్కగా ఉండి, నీతో మాకు పనిలే, ఈ సంఘం కాకపోతే వేరే సంఘం పోతాం, వేరే సంఘం కాకపోతే వేరే దైవజనుడు ఉన్నాడు, పెద్ద దైవజనుడు ఉన్నాడు, వేళ పట్టే మందిరం దైవజనులు ఉన్నాడు, షూట్లు వేసుకునే దైవజనులు ఉన్నారు, అక్కడ పోతాం ఇక్కడ పాపో. అక్కడైనా స్థిరంగా ఉంటావు నువ్వు? ఉండవు. అవివేకపు పనులు చేయకూడదండి. కోరాహు, దాతాను, అభిరాములు ఏమైపోయారు? ప్రియులారా, నువ్వు చేసే పని విస్తారమైన పనులు కాదు, అవివేకపు పనులు కాదు. ఏ పనులు తెలుసా? దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, చూడండి, వారు సితారా తంబుర వాయించుచు దాక్షరసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టారు అంటున్నారు. యెహోవా పని, దేవుని పని ఏం చేయట్లేదంట?
పట్టించుకోవడం లేదంట. దేవుని పని ఏంటి? దేవుని పని పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం. దేవుని పనే. సువార్త అనేది కూడా పని అని అన్నాడు, తెలుసా? దేవుడు ఏమన్నాడండి? సువార్త అనేది పని అన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. ఏమంటున్నాడు ఆయన? సువార్త. అమ్మా చెప్పండి, ఏంటి సువార్త పని? అంటే సువార్త ప్రకటించడం అనేది ఏంటి? పని. డ్యూటీకి వెళ్తే 8 గంటలు పని చేస్తున్నావు, కూలి పనికి వెళ్తే 8 గంటలు పని చేస్తున్నావు, ఒక ఆఫీస్కి వెళ్తే 8 అవర్స్ డ్యూటీ, స్కూల్కి వెళ్ళినా 8 గంటలు చదువుకుంటున్నావు. అదన్నీ కూడా పని. సువార్త అనేది కూడా ఏంటమ్మా? పని. 8 గంటలు 10 గంటలు ఓటీలు చేయడానికి ఇష్టపడతావే, మరి దేవుని సువార్త పని అనేది ఏం చేస్తున్నావు? అన్నాడు కదా, యెహోవా పని యోచింపరు, లక్ష్య పెట్టరు అన్నాడు. నిజమే, దేవుని పని నువ్వు చెయ్యని వారిగా ఉంటున్నావు. సువార్త ప్రకటించడం అనేది ఏమంటున్నాడు ఆయన? పని 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 అంటున్నాడు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. నీ పేరు జీవగ్రంథమందు రాయబడాలంటే నువ్వే పని చేయాలి అమ్మా? విస్తారమైన పని, అవివేకపు పని, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ సమయం సరిపోదని ఈ 3 మాత్రమే తీసుకున్నాను. సువార్త పని అనేది నువ్వేం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది అమ్మా? సువార్త ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ అన్నాడు ఆయన. నువ్వు సువార్తను ఖచ్చితంగా ప్రకటించాలి. ఫిలిప్పీ పత్రికలు, అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అదే 21వ అధ్యాయం అని చదివితే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు. కార్యం అంటే పని అండి. దేవుని పని నువ్వు చూడలేకపోతా ఉన్నావు, దేవుని పని నువ్వు చేయలేకపోతా ఉన్నావు. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించలేకపోతున్నావు, ఒక కుటుంబాన్ని నువ్వు నడిపించలేకపోతున్నావు, ఒక ఆత్మను నువ్వు రక్షించలేకపోతా ఉన్నావు. దేవుని సువార్త నువ్వు ప్రకటించట్లేదు, ప్రకటించే అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఏ రకంగానే నువ్వు సువార్త పని అనేది చేయడం లేదు. మరి నీ పేరు జీవగ్రంథమందు ఎట్లా రాయబడుతుంది? ప్రియులారా, ఆలోచన చేయండి. కీర్తన 28వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని పనిని, దేవుని సువార్త పనిని నువ్వు లక్ష్య పెట్టకపోతే, నువ్వు దృష్టి ఉంచకపోతే నువ్వేమవో? వృద్ధవు అంటే అభివృద్ధవు, ఆశీర్వదించబడవు, దీవించబడవు. గుర్తుపెట్టుకుని పిల్లల, చాలామంది అసలు దేవుని వాక్యాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పని కావాలితే ఆ పని చేస్తాను, ఈ పని లేకపోతే ఈ సీజన్కి ఇంకో పని చేస్తావు, ఆ పని లేకపోతే ఈ పని చేస్తావు, ఏదో ఒకటి చేసుకుంటావు. కానీ దేవునికి మాత్రం ఒకే ఒక పని. ఏ పనమ్మా? సువార్త పని. ఆ పని కూడా నువ్వు చేయలేకపోతున్నావు. కొంతమంది ఆల్రౌండర్లు అంటారు. పెయింటింగ్కి వెళ్ళిపోతాడు, లేదా తాపి పనికి వెళ్ళిపోతాడు, సెంటరింగ్కి వెళ్ళిపోతాడు. ఏమండి, ఏ పని కాలితే ఆ పనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్ని పనులు ఏం చేయక్కర్లేదు. నువ్వు దేవునిలో ఒక పని చేయి, సువార్త పని చేయి. సువార్త పని, దేవుని సువార్త పని అండి. దేవుని సువార్త అంటే ఏంటి? ఏమంటున్నాడు పౌలు గారు? అపొస్తలుల కార్యాలు చూడండి. అపొస్తలుల కార్యాలు
14వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే చూడండి, ఇక లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడిని స్వస్థపరిచినప్పుడు వీరు దేవుని బిడ్డలు, దేవదూతలు అని చెప్పి దైవజనుని వారు పూజిస్తుంటే పౌలు దైవజనుడు ఏమన్నాడు తెలిసి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నలురమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సువార్త పని అనేది జీవము గల దేవుని వైపు త్రిప్పడం. చాలామంది ఈ రోజుల్లో ఇది ఏం చేసుకుంటున్నారంటే సంఘాల వైపు తిప్పడం, సేవకుల వైపు తిప్పుకోవడం, రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. గుర్తుపెట్టుకో, నిజమైన సువార్త పని అంటే నువ్వు దేవుని వైపు తిప్పాలి. ఈ మధ్యన సమాజంలో చూస్తూ ఉంటే సేవకులను పొడిగేవారు, సంఘాలని పొగిడేవారు, పొగుడుకునేవారు ఇలాగ ఎక్కువైపోతూ ఉన్నాయి. దేవుడు కనబడట్లే అక్కడ. నిజమైన సువార్త అనేది దేవుని వాక్యమే ఉంటుంది. నువ్వు దేవుని వైపు తిప్పడానికే నువ్వు ప్రయత్నిస్తావు తప్ప వేరేగా ఉండదండి. చాలామంది మా పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడండి, మా ఆరాధన ఎలా జరుగుతుందో కాదు, అక్కడ దేవుడు ఉన్నాడమ్మా, నువ్వు రా, నేను వెళ్ళి బాగుపడ్డా, ఆ దేవుడు నువ్వు కూడా చూద్ది కానీ, రుచి చూద్ది కానీ అని చెప్పాలి. ఏం చెప్తున్నావు? దేవుని వైపు తిప్పే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 9:37 ఉంటుంది. కోత విస్తారంగా ఉందంట, పనివారు పని ఉందంట. ఏమండి, దేవుని సువార్త పని అనేది ఉంది, కానీ ఏమంటున్నాడు అక్కడ? చదువుమా, 9వ అధ్యాయం 37 వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. సువార్త పని అనేది ఎక్కువ ఉందంట, పనివారంట తక్కువ మంది ఉన్నారంట. కొంతమంది పనులు ఇదివరకు చేలు పనులు చేసినప్పుడు కోసేవారు, కుప్పనూపేవారు. ఒక్కొక్క రైతు, పిసిన రైతు ఏం చేసేవాడంటే 10 మంది చేసే పని 5గురే పెట్టేవాడు. ఎందుకు? డబ్బులు కలిసి వస్తాయని. వాళ్ళేమో ఏం చేసేవారంటే విసిగిపోయేవారు, చిరాకు వచ్చేసేది. ఎందుకంటే 10గురు చేసే పని వేరేగా ఉంటుంది. ఒక 3 గంటలు 4 గంటలు అయిపోతే వీళ్ళకి 5గురు చేయాలని ఎంత పడుతుంది? 7-8 గంటలు పడుతుంది. ఈ రోజున సువార్త పని అనేది విస్తారంగా ఉంది, పని చేసేవారు మాత్రం లేరు, కొద్దిగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను అని అంటాడు. సువార్తను నువ్వు ప్రకటించాలి. మార్కు సువార్త, చివరిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పొందుకుంటారమ్మా? అమ్మా ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? సువార్త పని చేయాలి. ఇందాక మనం చదువాం, నాతో సహకారులుగా సువార్త పనిలో ఉన్న వాళ్ళు ఏమన్నాడైనా, జీవగంధమందు వారి పేర్లు రాయాలన్నాడు. చివరిగా ఒక మాట చదివించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో తెలుసా? ఎవని పేరైనను జీవగంధమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. కనబడినా, కనబడకపోతే చెప్పనమ్మా, కనబడకపోతే
వారు ఎక్కడ ఉంటారంట? అగ్నిగుండంలో ఉంటారు. అంటే జీవగంధంలో నీ పేరు రాయబడాలంటే నువ్వేం పని చేయాలి? సువార్త పని చేయాలి. నువ్వు సువార్త పని చేస్తే నీ పేరు జీవగంధమందు రాయబడుతుంది, నీకు నిత్య జీవం ఉంటుంది. నువ్వు సువార్త పని చేయకపోతే నీ పేరు జీవగంధమందు రాయబడదు. నువ్వు ఎక్కడుంటావు? అగ్నిగుండంలో ఉంటావు. దేవుని వాక్యం నీకు అర్థమైతే ఈ పని చేయి. ఇక నుండి సువార్త పని చేయి. బాలేదండి పరిస్థితులు. కరోనా అప్పుడే కాకినాడ వచ్చేసింది, చాలా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాగా కూర్చునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ ప్రాణం ఈ సంవత్సరం 25 దాటి ఉంటుందో ఉండదో కూడా తెలీదు. నీకు దేవుడిచ్చే ఈ కొద్ది రోజుల ఆయుష్లో సువార్త పని చేయి. నీ పంపబడుతున్న వాక్యాన్ని ఇతరులకు పంపు. ఈ విషయంలో ఒక్క మాట జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. చైతన్యాలలో నాగేశ్వరరావు అని ఉన్నాడు కదా, తెలుసు కదా, కూటమి పెట్టాడు కదా. వాళ్ళ మిస్సెస్ దేవి బొంబాయిలో అండి, ఢిల్లీలో ఉంటుంది. అక్కడ నుంచి అప్పుడప్పుడు వస్తుంది. ఈ ఆదివారం పంపుతున్న మెసేజ్ అక్కడ ఉన్న ముంబై వాళ్ళకి పంపుతుందంట, తన ఫ్రెండ్స్కి, స్నేహితులందరికీ. ఇంటి దగ్గర ఆదివారం వచ్చేది టీవీ కనెక్ట్ చేసి అక్కడ డాడీ దాది అని పెంచుకుంటున్నారు కదా, వాళ్ళకి చూపిస్తుందంట. వాళ్ళు అన్నారంట, నాగేశ్వరరావుకి చెప్పితే దేవి నాగేశ్వరరావు అయ్యగారు చెప్పారు. అవి వాక్యం బెలే చెప్తున్నారండి, అందరూ ఏదో కథలు అవి చెప్తున్నారు కానీ ఇలా మొక్క మీద ఉంటే పోంటే అన్నట్టుగా నేను ఎక్కడ వెళ్ళలేదు అని ఎక్కడ చెప్తున్నారు? ఢిల్లీలో చెప్తున్నారంట. నేను అబద్ధం కదా, నాగేశ్వరరావు అడగండి అయిపోయాక. ఆమె సువార్త పని చేస్తుందండి. అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెని బతికిస్తున్నాడండి దేవుడు. ఆమెతో పాటు జాయిన్ అయిన అందరూ కూడా సంవత్సరం లోపే చనిపోయారు. అదే విశ్వాసం నాగేశ్వరరావుకి. వాళ్ళ తల్లిని కూడా అందుకే నడిపించేసుకున్నాడు దేవుని సన్నిధికి. మరి ఎంతకాలం ఉంటామో తెలియదమ్మా, దేవునిలో ఉండాలని. ఆ తల్లిగారు వచ్చారు, వెంటనే రక్షణ కూడా పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త పని చేయండి, మీ పేర్లు జీవగంధంలో రాయబడతాయి. అట్టి కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక నిమిషం దేవుణ్ణి అడగండి. నీ పని ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమ్మా. పనిని బట్టి ప్రతీకారం ఉంటుంది, నువ్వు చేసే పనిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. నీవు చేసే పని మంచిదైతే నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు చేసే పని సరైనది కాదు అనుకో, నీకు దేవుడు ప్రతీకారం ఉంటుంది. ఏ పని చేస్తున్నావు నీ ఆత్మీయమైన జీవితంలో? విస్తారమైన పని చేస్తున్నావా? విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని సన్నిధికి మానేస్తున్నావా? దేవుని మాటలు వినడానికి నువ్వు ఇష్టపడటం లేదా? ఒకసారి ఆలోచన చేసుకో. మా అత్త ఏం చేస్తుందో, మరియ చేసిన పనినే ఇష్టపడ్డాడు తప్ప మా అత్త చేసిన పనిని ఇష్టపడలేదు ఆయన. ప్రియులారా, రెండోదిగా మనం చూస్తే అవివేకపు పని. దైవజనులు చేసే పని నువ్వు చెయ్యకు. ఎప్పుడైతే సౌలు చేశాడో అక్కడి నుంచి వారి కుటుంబానికి ఆశీర్వాదం అనేది లేకుండా పోయింది. సౌలు తర్వాత పిల్లలు రాజులు అవ్వాలండి, రాజులు అవ్వాలి, ఆ రాజ్యం వారికి ఉండాలి. కారణం ఏంటంటే అవివేకపు పని. నువ్వు చేసే అవివేకపు పని బట్టి నీ బిడ్డలకి ఆశీర్వాదం ఉండదు, నీ బిడ్డలకి దీవెన ఉండదు. కానుక ఇవ్వాలి, డబ్బు వద్దండి, డబ్బు కోసం చేయట్లేదు ఈ సేవ, కానుకల కోసం చేయట్లే. అయ్యగారు కానుక లేదండి ఇవ్వలేని, ప్రార్థన చేయండి, ఉచితం ఇది. కానుక అనేది నువ్వు దేవునికి ఇష్టపడిస్తున్నావు, అది లేకపోతే లేదని చెప్పు, ఉంటే ఇయ్యి, అంతే తప్ప వేరే విధంగా ఉండకు. మన పని సువార్త పని చేయాలి. సువార్త పని చేద్దాం, జీవగంధంలో మన ప్రేయర్లు రాయబడదాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి, ఈ ఉదయకాలమందు ప్రభా పని గురించి మాతో మాట్లాడారు. మా ఆత్మీయమైన జీవితాల్లో మేము ఏ పనులు కలిగి ఉన్నామో, మేము ఎటువంటి పనులు చేస్తున్నామో మాతో సూటిగా మాట్లాడారయ్యా. ఇక నుంచి మేము సువార్త పని చేసి జీవగంధంలో మా పేర్లు రాయబడి ఆ నిత్య రాజ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ పరిచర్లు ఇంకా బలముగా వాడబడ్డానికి మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచి ఈ ప్రార్థన అంగీకరించమని
ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.